హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు దైవోపహతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవనింద అనేక ఆపదలకు దారి తీస్తుంది. నీకు ఇలా శ్రమ కలగడానికి కారణం దైవదూషణ కాదు కదా. దేవతలను నిందించి పడరాని కష్టాలు పడిన యౌధేయ శృంగుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో సింధు ప్రాంతంలోని అరణ్యాలలో అనేక ఆటవిక తెగల వాళ్ళు ఉండేవారు. వారిలో యౌధేయులు అనే వాళ్ళు ఒక తెగ. వాళ్ళు అరణ్యాలలో తిరుగుతూ మృగాలను వేటాడుతూ పశుప్రాయులుగా జీవించేవారు. ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి శక్తులు, సాహసము, బుద్ధిబలము అసాధారణమైనవి. కుర్రవాడుగా ఉండగానే యౌధేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మేలు పొంది వాణ్ణి తమ నాయకుడిగా చేసుకున్నారు. శృంగుడు తన సమస్త శక్తులను ధారపోసి తన జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడు. యౌధేయులుండే ప్రాంతానికి చేరువలో మాయావులు అనే జాతి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు అద్భుతమైన మాయలు తెలిసిన వాళ్ళు. వారి వద్ద అంతులేని ధనరాశులుండేవి. మేడలు, మిద్దెలు కట్టడం వారికి తెలుసును. కానీ మాయావులు బలమైన జాతి కాదు. వాళ్ళు కోటలు నిర్మించుకొని వాటి మధ్య నిర్భయంగాను నిశ్చింతగాను జీవిస్తూ ఇతరుల సంగతి పట్టించుకునేవారు కారు. శృంగుడు తన జాతి వాళ్లను మంచి యోధులుగా తయారు చేసి మాయావుల కోట మీదకి దాడులు జరిపాడు. మాయావులు మొదట్లో తమ మాయలతో ఆటవికులకు దిగ్భ్రమ కలిగించినా శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు ఫలించక చివరకు పూర్తిగా ఓడిపోయారు. వారి కోటలు శృంగుడి వశమయ్యాయి. వివిధ శిల్పులను బానిసలుగా పట్టుకుని శృంగుడు వారి చేత ఒక మహానగరం నిర్మింపచేసి వారి నుంచి కొల్లగొట్టిన సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నటిదాకా ఆటవిక జీవితం గడిపిన యౌధేయులకు శృంగుడి ధర్మాన నాగరిక వృత్తులు, కళలు లభించాయి. వాళ్ళు వ్యవసాయము, పశువుల పెంపకం నేర్చుకుని ఎన్నడూ ఎరగనంత సుఖంగా జీవించడం ఆరంభించారు. వారికి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు. అయితే శృంగుడు తన ప్రజలలో ఒక్క లోపం గమనించాడు. ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, నమ్మకాలు ఇంకా వెనకటిలాగే అనాగరికంగా ఉన్నాయి. వారికి మూఢ విశ్వాసాల వల్ల నష్టం కలుగుతుందని చెప్పటానికి శృంగుడు తన జాతి వారినందరినీ రాజభవనం ముందున్న విశాలమైన మైదానం మీద సమావేశం కమ్మని కబురు చేశాడు. శృంగుణ్ణి దేవుడి అవతారంగా భావిస్తున్న యౌధేయులు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి వెనుక ఒక కొండ ఉన్నది, ముందు రాజభవనం ఉన్నది. శృంగుడు రాజభవనం మిద్దె మీదకి వచ్చి తన ప్రజలను చూశాడు. అతన్ని చూడగానే ప్రజలు జయధ్వానాలు చేశారు. అతడు వారిని సంబోధిస్తూ, నేను మిమ్మల్ని ముందు ఒక్క విషయం అడగాలి. మీరిప్పుడు వెనకటి కన్నా సుఖంగాను, ఆరోగ్యంగాను, ఉన్నతంగాను జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు. అంతా ఆ దేవతల అనుగ్రహం అన్నారు ప్రజలు. శృంగుడు ముఖం చిట్లించి, ఇందులో దేవతల ప్రమేయం ఏమున్నది అన్నాడు. ఆ తరువాత అతను ఏమన్నాడో ఎవరికీ వినిపించలేదు. భయంకరమైన ఉరుముల లాంటి ధ్వనులు భూమి ఆకాశాలు నిండాయి. నేల కంపించి నెర్రలు విచ్చింది. ఆ నెర్రలలో నుండి పాములు, మండ్రగబ్బలు, పెద్ద పెద్ద కాళ్ల జర్రులు బయటకు వచ్చాయి. రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది. దాని శిఖరం వెనుక నుంచి ఎర్రని మంటలు, భయంకరమైన నల్లని పొగ ఆకాశం ఎత్తులేచాయి. ప్రజల మీద భస్మం రాలసాగింది. శృంగుడు ధరించిన అందమైన బట్టలు క్షణంలో మసిగుడ్డల్లాగా అయిపోయాయి. జనం పారిపోయారు. ఆ ఉపద్రవంతో చాలా బీభత్సం జరిగింది. భూకంపాలకు నగరంలోని ఇళ్లన్నీ చాలా భాగం కూలిపోయాయి, కొన్ని దెబ్బతిన్నాయి. జనం చాలా మంది చనిపోయారు. అగ్నిపర్వతం శాంతించిన అనంతరం ఎక్కడ చూసినా బూడిద కుప్పలే మిగిలాయి. యౌధేయులకు శృంగుడిలో విశ్వాసం పోయింది. అతను దైవదూషణ చేసి దేవతలకు ఆగ్రహం తెప్పించి సర్వనాశనం చేశాడు. వాళ్లకు అతని పట్ల ఉండే విశ్వాసం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది.
ఈ వార్త ఉత్తర ప్రాంతాన ఉండే యవనరాజు రావలుడికి తెలిసింది. అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకుని శృంగుడిపైకి యుద్ధానికి వచ్చాడు. శృంగుడు తన ప్రజలను యుద్ధానికి పురిగొల్పాడు. కానీ వాళ్ళు తమ రాజును దైవోపహతుడిగా భావించి యుద్ధం చేయ నిరాకరించారు. శృంగుడు శత్రువుకు చిక్కకుండా తన సైంధవాశ్వం మీద పారిపోయి కొద్దిలో చావు తప్పించుకున్నాడు. అతనికి ఇప్పుడు తన వారితో సహా అందరూ శత్రువులే. మాయావులకు, యవనులకు, ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పుగానే వెళ్ళాలి. అతను అతి ప్రయాస మీద ఎడారి దాటి 20 రోజుల అనంతరం ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు. అతనికి ఆ నగరంలో ఒక ఉద్యానం కనిపించింది. కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేసిని విహరిస్తూ ఉండటం చేత అతన్ని భటులు లోపలికి పోనివ్వడం లేదు. అందుచేత అతను ఉద్యానం వెలుపల ఒక చెట్టు నీడన పడుకుని నిద్రపోయాడు. కొంతసేపటికి రాజకుమార్తె పరిచారిక ఒకటి బయటకు వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళి రాజకుమార్తెతో చెప్పింది. రాజకుమార్తె కేసిని అతన్ని తన దగ్గరికి పిలిపించుకుని అతని పరిస్థితి గ్రహించి పళ్ళు పానీయాలు ఇప్పించింది. కొంచెం ఆహారం లోపల పడగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు బాటసారి కాదని రూఢి చేసుకుని కేసిని, మీరెవరు? మీది ఏ దేశం? ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అడిగింది. కేసిని గొప్ప సౌందర్యవతి. ఆమెను చూడగానే శృంగుడికి ప్రేమ కలిగింది. కానీ ఆమె చూపే ఆదరం అతన్ని బాధించింది. అతను నిస్పృహతో, నేను ఇప్పుడు ఎవరినీ కాను, కానీ ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, సమర్థత చూపినవాణ్ణి అన్నాడు. కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకుపోయి తన తండ్రితో తనకు అతన్ని పెళ్లాడాలని కోరిక ఉన్నట్టు చెప్పింది. ఊరు పేరు తెలియని వాణ్ణి ఎలా పెళ్లాడుతావు? నువ్వు సరేనంటే ఎంతలేసి రాజకుమారులు నిన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కేసిని తండ్రి. కేసిని శృంగుణ్ణి మరొకసారి అతని సంగతి అడిగి, మీరు కూడా ఒక రాజకుమారుడే అని నేను నమ్ముతున్నాను. మీరు మీ విషయం చెప్పినట్టయితే మనకు మా తండ్రి పెళ్లి చెయ్యవచ్చు అన్నది. శృంగుడు కంగారపడి, అంత అదృష్టానికి నేను నోచుకోలేదు, నా దశ బాగాలేదు అంటూ తన కథ అంతా కేసినికి చెప్పాడు. అతను యోధయ్య శృంగుడని తెలియగానే కేసిని ఎంతో సంతోషించింది. కొద్ది కాలం కిందట అతన్ని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విని ఉన్నది. ఆమె అతనితో, మీరేమీ విచారించకండి, మనకి పెళ్లి అయితే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయి అనుకోండి అన్నది. ఆమె వెళ్ళి తన తండ్రికి శృంగుడి వృత్తాంతం చెప్పింది. కానీ ఆయన సంతోషించి వివాహానికి ఒప్పుకోవడానికి మారుగా వెలవెలపోయి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్ళి ఒక తెరచాటున దాగి రాజు మంత్రులు జరిపిన చర్చ అంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడు వృత్తాంతం అంతా చెప్పి, అతను ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావలుడు బలవంతుడు, మనం ఈ శృంగుణ్ణి బంధించి అతనికి అప్పజెప్పితే మనం రావలుడితో శాశ్వత మైత్రి సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువుకు పట్టి ఇవ్వటం ధర్మం కాదు, అతన్ని వెంటనే సాగనంపటం మంచిది. లేకపోతే అతను ఇక్కడ ఉన్నట్టు తెలిసి రావలుడు మనపైకి యుద్ధానికి రావచ్చు అన్నాడు మరొక మంత్రి. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన మీదట రాజు, అమ్మాయి అతన్ని పెళ్లాడగోరుతున్నది, లేకపోతే మనకి సమస్యే లేదు అని అసలు సంగతి బయటపెట్టాడు. ఈ మాట వింటూనే ఒక మంత్రి, మహారాజా, అమ్మాయి గారి కోరిక తీరటానికి ఒకటే మార్గం, మనమే పరిసర రాజులను చేర్చుకొని ఈ రావణుడి మీద యుద్ధం చేద్దాం. అతని మూలంగా అనేక దేశాలకు శాంతి లేకుండా ఉన్నది. అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేటట్టు చేద్దాం. అందువల్ల శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రావణుణ్ణి హతమార్చడానికి అనేక చిల్లర దేశాల వాళ్ళు కలిసి వచ్చారు. పెద్ద సేన తయారయ్యింది. అందులో శృంగుడు ఒక సామాన్య యోధుడిగా చేరాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యవన రావణుణ్ణి శృంగుడు స్వయంగా ఎదిరించి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు.
తరువాత శృంగుడు తన జాతి వారంతా ఏమయ్యారని విచారిస్తే చాలా మంది తిరిగి ఆటవిక జీవితం జీవిస్తున్నట్టు, కొంతమంది యవనుల దగ్గర, మాయావుల దగ్గర బానిసలుగా ఉంటున్నట్టు తెలిసింది. అతను అటవికులనందరినీ మళ్ళీ చేరదీసి తిరిగి పట్టణం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తరువాత కేసినిని పెళ్లాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దైవోపహతుడైన యౌధేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు కరుణించారు? అతని జాతి వాళ్ళు తిరిగి అతని అండన ఎందుకు చేరారు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శృంగుడు దైవోపహతుడన్న మూఢ విశ్వాసం అతని జాతి వాళ్ళది. అలాంటి మూఢ విశ్వాసాలను వదిలించడానికి అతను వారిని సమావేశపరిచిన సమయంలో యాదృచ్ఛికంగా అగ్నిపర్వతం పేలింది. మూఢులైన యోధేయులు దాన్ని దైవ నిర్ణయంగా భావించారు. కానీ ఆ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దైవానుగ్రహం మళ్ళీ కలిగిందని అతని అండ చేరారు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పురుష ద్వేషిణి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వమిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురి అయ్యావా అని అనుమానం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా నీకు విశ్వమిత్రుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శ్రీపురంలో విశ్వమిత్రుడు అనే ధన సంపన్నుడైన యువకుడు ఉండేవాడు. అతను విశాల హృదయము, ఉదార స్వభావము కలవాడు. అతనికి యుక్త వయసు రాకముందే పెద్దలెవరూ మిగలకుండా పోయిన కారణం చేత బంధువులు, స్నేహితులు అతన్ని కనిపెట్టి ఉండి పెళ్ళియుడు రాగానే పొరుగుళ్ళో ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేసి తమ బాధ్యత నిర్వర్తించారు. విశ్వామిత్రుడు భార్య మిత్రవింద అందమైనదే కాని భర్తకు అనుకూలవతి కాదు. ఆమె తన భర్తను చూసి చిరాకు పడుతూనూ చేదరించుకుంటూనూ ఉండేది. అతను దగ్గరికి వస్తేనే ఆమెకు తేళ్లు జర్రెలు పాకినట్టు ప్రవర్తించేది. తన భార్య అందచందాలకు మురిసిపోయిన విశ్వామిత్రుడు మొదట్లో ఆమెకు తల్లిదండ్రులు ఇష్టం లేని సంబంధం చేశారనుకున్నాడు. కానీ అది పొరపాటని ఆమె మాటలలో తేలిపోయింది. ఆమె ద్వేషం తన భర్త మీద మాత్రమే కాదు, మగజాతి అంటేనే ఆమెకు చెప్పరానంత అసహ్యం. మగవాళ్ళు ఆడవాళ్ల పాలిట పిశాచాలు. బుద్ధిగల ఏ ఆడది పెళ్ళాడరాదు. నేను పెళ్లి వద్దు మొర్రో అంటుంటే వినిపించుకోకుండా మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు అన్నది మిత్రవింద ఒకసారి. ఆ మాట విన్నాక విశ్వామిత్రుడికి కొంత ఆశ కలిగింది. మగవాళ్ళందరూ భార్యల పట్ల పిశాచలలాగా ప్రవర్తించరని, తాను తన భార్యను ఎంతైనా సుఖపెట్టగలడు అని తెలిసి వస్తే ఆమె మారుతుంది అనుకున్నాడు అతను. దాంపత్య సుఖం అనుభవమైన మీదట ఆమె మనస్తత్వం మారుతుంది అన్న ఉద్దేశంతో అతను బలాత్కారంగా ఆమెతో దాంపత్య జీవితం గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. దాంపత్య సుఖం మిత్రవిందను ఏమాత్రమూ మార్చలేకపోయింది. ఆమె అతన్ని పూర్వంలాగే చెదరించుకుంటూనే వచ్చింది. ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు రూఢి అయ్యింది. పిల్లలను కని మాతృత్వం అనుభవంలోకి వస్తే ఆమె తప్పక మారుతుంది అనుకున్నాడు విశ్వామిత్రుడు. కాలక్రమాన మిత్రవింద కవల పిల్లలను కన్నది. కానీ ఆమెలో ద్వేషభావం తగ్గడానికి బదులు పెరిగిపోయింది. అసలే మొగుడితో రోతపడుతున్న తనకు దిక్కుమాలిన పిల్లలు కూడా దాపురించారని ఆమె వాపోయింది. ఇక విశ్వామిత్రుడికి తన భార్య బాగుపడి అనుకూలవతిగా మారుతుంది అన్న భ్రమ తొలగిపోయింది. అతను భార్యకు గాని మిత్రులకు గాని చెప్పకుండా అడవులను పట్టిపోయాడు. అడవి మార్గంలో విశ్వామిత్రుడికి శతవృద్ధుడైన సిద్ధుడు ఒకడు కనిపించి, నాయనా, నీకు తొందర పని ఏమీ లేకపోతే ఒక్క గడి ఆగు. ఈ లోపల నేను దేహం చాలించబోతున్నాను. నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను. అందుకు బదులుగా నా కళేబరానికి దహన సంస్కారాలు చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని కోరాడు. విశ్వామిత్రుడు ఆయనకు దహన సంస్కారం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. సిద్ధుడు అతనికి కామరూప విద్యనిచ్చి ప్రాణాలు వదిలాడు. విశ్వామిత్రుడు అక్కడే చితి పేర్చి సిద్ధుడి కళేబరాన్ని దహనం చేస్తూ చితి వద్ద నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే అతను తిరుగుముఖం పట్టి శ్రీపురానికి వచ్చేశాడు. అతను ఊరు చేరేసరికి చాలా రాత్రి అయ్యింది. అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు. నిద్రాభంగమైన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరసలాంటి ఆడది కనిపించగానే అతని నిద్రమత్తు అంతా వదిలిపోయింది. నా పేరు సుమిత్ర. మాది దూరదేశం. నేను నా తల్లిదండ్రుల వెంట ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దోచుకుని నా తల్లిదండ్రులను చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని ఇలా వచ్చాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇయ్యగలరా అని అడిగాడు స్త్రీ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు. అలాగే ఇస్తాను, కానీ రేపు మాత్రం నీకు ఎవరుంటారు? ఎక్కడ కనిపోతావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు. అందుకు సుమిత్ర ఒప్పుకున్నది. మర్నాడు వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం అయ్యింది. త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది. సుమిత్రకు మిత్రవింద పిల్లలంటే అమితమైన ఇష్టం. ఎప్పుడూ వాళ్లను ముద్దు చేసి ఆడించేది. ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురింటి సుమిత్ర మీద ఎక్కువ ప్రేమ చూపేవారు. సుమిత్ర తన మొగుణ్ణి గురించి ఆపేక్షగా మాట్లాడటము, పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది. క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావటం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది. ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తున్నది. ఒకసారి సుమిత్రతో ఆమె, నీ జీవితం పుష్పించిన చెట్టులాగా ఉన్నది, కానీ నా జీవితం మోడు చెట్టు అని నిట్టూర్చింది. అప్పుడు సుమిత్ర, అన్నట్టు అడుగుదామని మరిచిపోతున్నాను. నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు? ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది. వెంటనే మిత్రవింద కళ్ళనీళ్లు పెట్టుకుని, నా వంటి ఎండుకట్టెతో ప్రాణం విసిగి ఆయన ఇల్లు విడిచిపోయారు. ఇంక వచ్చేదేమిటి అన్నది. తన భార్య మనసు పూర్తిగా మారిందని నమ్మకం కుదిరినాక సుమిత్రగా ఉన్న విశ్వామిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి అయ్యి తనకు జరిగిందంతా చెప్పి, ఆడదానికి భర్త సుఖము, పిల్లల మీది ప్రేమ అంతులేని ఆనందం ఇస్తాయని స్వానుభవంతో తెలుసుకున్నాను అని అన్నాడు. మిత్రవింద ఆనంద భాష్పాలు రాలుస్తూ అతని కాళ్ల మీద పడి, అందరూ ఆడవాళ్లు నాలాగా ఉంటారని ఎందుకు అనుకున్నారు? నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొకతను పెళ్ళాడి ఉంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అని అన్నది. లేదు లేదు, ఇంకొకతను పెళ్ళాడాలి అనుకుంటే అడవులకెందుకు పోతాను? నేను ఆ పని చేయటానికి కారణం నువ్వు కాదు, నిన్ను మార్చలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి. నేను భార్యగా కోరింది నిన్నే, కానీ నువ్వు ఉండిన విధంగా కాదు అని అన్నాడు విశ్వామిత్రుడు. అటు తరువాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు. మిత్రవింద తన వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకత ఉండదు అనుకున్నది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సృష్టిలో ఎన్నో ఆనందమయ రూపాలు ఉండగా విశ్వామిత్రుడు ఏరు కోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు? ధరించిన వాడు తన ఇంటి సమీపానికి ఎందుకు వచ్చాడు? పురుషులలో కొత్తగా మంచి ఏమీ చూడకుండానే మిత్రవింద తన పురుష ద్వేషాన్ని ఎలా మార్చుకున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వాములు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కారణం కూడా వారి ఉమ్మడి జీవితమే. ఆ జీవితంలో ఎలాంటి లోపమూ లేనప్పుడు స్త్రీకి పురుష ద్వేషము, పురుషుడికి స్త్రీ ద్వేషము రాదు. మిత్రవింద పురుష ద్వేషిణి అనటం పొరపాటు. ఆమె స్త్రీ ద్వేషిని కూడాను. అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు. స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం అంటేను, మాతృత్వం అంటేను ఇష్టం లేదు. ఆమెలో స్త్రీ ద్వేషం ఉన్నదని తెలియక విశ్వామిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలుడయ్యాడు. స్త్రీకి సహజంగా పురుష ద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు. స్త్రీ జీవితంలో ఆనందం ఉండే పక్షంలో దాన్ని తన భార్య చూడగలందులకు అతను తన ఇంటి ప్రాంతానికే వచ్చాడు. స్త్రీకి సహజంగా భర్తపైన పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది. మిత్రవిందలో కలిగిన పరివర్తన కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది. ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద రోత పోగొట్టుకున్నది. ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుష ద్వేషం కూడా పోయిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై
తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పరిస్థితుల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా అసహాయ శూరుడివి. ఇంకొకరి సహాయం లేకుండా నువ్వు దుర్ఘటమైన పనికి ఒడికట్టావు. చాలామంది నీలదత్తుడిలాగా విఘ్నాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడిపోతారు. శ్రమ తెలియకుండా నీకు నీలదత్తుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం విజయపురి అనే నగరంలో సోమనాథుడు అనే నౌకా వ్యాపారి ఉండేవాడు. ఆయన దేశాంతరాలతో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. సోమనాథుడి కొడుకు నీలదత్తుడు. నీలదత్తుడికి యుక్త వయసు వచ్చే సమయానికి సోమనాథుడు తన నౌకల నిండా సరుకులు వేసుకుని సముద్రం మీద పోతూ ఉండగా మధ్యదారిలో తుఫాను వచ్చి నౌకలన్నీ మునిగిపోయాయి. అనేక లక్షల ఖరీదు చేసే సరుకుతో పాటు సోమనాథుడు కూడా పోయాడు. 2 సంవత్సరాలు గడిచాయి. సోమనాథుడు తిరిగి రాలేదు. అతని భార్య దిగులుతో మంచం పట్టి కొంతకాలానికి మరణించింది. వర్తకంలో సోమనాథుడితో సంబంధాలు గల వర్తకులు దొంగలెక్కలు చూపించి సోమనాథుడి ఆస్తి అంతా కాజేశారు. డబ్బుకు సంబంధించిన బాధ్యతలు ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా జీవితం గడపడం మాత్రమే నీలదత్తుడు ఎరుగును. అందుచేత అతను తన తండ్రి ఆస్తిలో కొంచెం కూడా దక్కించుకునే ప్రయత్నం చెయ్యక దిక్కులేని పక్షి అయిపోయాడు. బికారిగా మిగిలిన నీలదత్తుడికి బంధువులెవరూ సహాయం చెయ్యలేదు. కానీ సోమనాథుడి బాల్య స్నేహితుడు నవకుబేరుడు అనే ఆయన అతన్ని చేరదీసి తన ఎంట ఉంచుకుని అతనికి ఆశ్రయం ఇచ్చాడు. నవకుబేరుడు ఆ దేశపు రాజుకు కుడి భుజం లాంటివాడు. ఆయన తరచుగా రాజభవనానికి వెళ్ళి రాజుగారితో మాట్లాడి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి నీలదత్తుణ్ణి తన వెంట రాజభవనానికి తీసుకుపోయినప్పుడు రాజకుమార్తె లావణ్యవతి అతన్ని చూసి అతని అందానికి ముగ్ధురాలై అలాంటివాడు తనకు భర్త అయితే తన జన్మ తరిస్తుంది అనుకున్నది. అతను ఒకప్పుడు గొప్ప ధనికుడని, ప్రస్తుతం అతనికి ఏమీ లేదని, అతను నవకుబేరుడు పోషణలో ఉంటున్నాడని తెలిసి ఆమె అతనిపై ఎంతగానో జాలిపడింది. నీలదత్తుడికి మాత్రం తన స్థితి తలుచుకుంటే అసహ్యం వేసింది. నవకుబేరుడు ఎంట ఎంతకాలం ఉన్నా తన స్థితి మారదు. తాను స్వతంత్రంగా ఏదన్నా వ్యాపకం కల్పించుకోవాలన్నా తనది అంటూ చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకొకరి నీడన బతుకుతున్నంత కాలము తనకు స్వేచ్ఛ కూడా లేదు. అందుచేత ఒకనాటి రాత్రి నీలదత్తుడు నవకుబేరుడు ఎంట కొంత ధనము, వజ్రాభరణాలు తస్కరించి మూటగట్టుకుని రహస్యంగా బయలుదేరాడు. ఆ ధనంతో గౌరవంగా బతకాలని అతని ఆలోచన. కానీ అతను ఆ రాత్రే నగర రక్షక భటులకు దొరికిపోయాడు. తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, రాత్రివేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో, నీలదత్తుడు తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, అర్ధరాత్రి వేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి పోతున్నాడో నీలదత్తుడు చెప్పలేకపోవటం చేత భటులు అతన్ని దొంగగా పరిగణించి ఆ రాత్రికి అతన్ని కారాగృహంలో బంధించి ఉంచి మర్నాడు రాజాస్థానానికి తీసుకుపోయి రాజు ముందు పెట్టారు. మూటలోని నగలు నవకుబేరుడు అని తేలిపోయింది. నీలదత్తుడు నవకుబేరుడు ఎంట తలదాచుకుంటున్న సంగతి రాజుకు తెలుసును. విశ్వాసఘాతకుడు, దొంగ అయిన నీలదత్తుడికి రాజు కఠిన శిక్ష ఇచ్చేవాడే కాని నవకుబేరుడు స్వయంగా అడ్డుపడి ఆ కుర్రవాణ్ణి క్షమించి వదిలిపెట్టమని రాజును వేడుకున్నాడు. రాజు నీలదత్తుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. నవకుబేరుడు అతను దొంగిలించినదంతా నీలదత్తుడికి ఇస్తూ, ఎక్కడ ఉన్నా క్షేమంగా బతుకు బాబు అన్నాడు. రాజకుమార్తె నీలదత్తుడు దొంగగా పట్టుబడినందుకు అసహ్యపడలేదు గాని అతనికి దేశ బహిష్కారం జరిగినందుకు బాధపడింది. నీలదత్తుడు విజయపురం వదిలి అవంతిపురం చేరి అక్కడ కొంతకాలం వైభవంగా జీవించాడు. స్వతంత్రంగా బతకడానికి తాను ఏ వ్యాపకం పెట్టుకోవాలో నిర్ణయించుకునే లోపల అతని వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. తరువాత అతను దొంగగా మారి అందులో నైపుణ్యం సంపాదించి గజ దొంగగా తయారయ్యాడు. చోర విద్యలో ఆరితేరిన అనంతరం నీలదత్తుడికి తన దేశం మీద బుద్ధి మళ్ళింది. అతను ఒకనాటి రాత్రి కాపలా వాళ్ల కన్ను కప్పి విజయపురి ప్రవేశించాడు. అక్కడ అతను తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా విజయవంతంగా దొంగతనాలు చేస్తూ
కొంతకాలం గడిపాడు. ఒకనాడు అతనికి రాజకుమార్తెను చూడాలనిపించింది. ఆ కోరిక తీర్చుకునేటందుకు ఒక రాత్రి రాజభవనంలో ప్రవేశించి ఒక్కొక్క మందిరమే వెతుకుతూ కాపలా వాళ్లకు దొరికిపోయాడు. మర్నాడు రాజు అతన్ని విచారణ చేసి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందుకు, దొంగతనం చెయ్యటానికి రాజభవనంలోకి ప్రవేశించినందుకు నీలదత్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. అతను గజదొంగగా తన రాజ్యంలోనే బతుకుతున్న సంగతి రాజుకు తెలియదు. తెలిస్తే అతన్ని ఉరి తీయించేవాడే. లావణ్యవతి అతని గురించి విన్నది. ఆమె రహస్యంగా కారాగృహానికి వెళ్ళి, నేను నిన్ను ఎలాగైనా విడిపిస్తాను, దేశం విడిచి వెళ్ళిపోతావా అని అడిగింది. రాజకుమారి, నేను ఎక్కడా బతకలేను, నాకు ఏ పని చేతకాదు, అసమర్థుణ్ణి. అందువల్ల ఈ కారాగృహమే నాకు అన్ని విధాలా బాగున్నది అన్నాడు నీలదత్తుడు. రాజకుమార్తె కారాగృహాధికారికి లంచాలు పెట్టి తరచుగా వచ్చి నీలదత్తుణ్ణి చూస్తూ అతనికి కారాగృహంలోనే అన్ని సదుపాయాలు కలిగేటట్టు చూసింది. వారి మధ్య స్పష్టమైన ప్రేమ బంధం ఏర్పడింది. సంవత్సరం గడిచింది. అవంతిపుర రాజు రామసింహుడి పట్టపురాణి చనిపోయింది. లావణ్యవతి అందచందాలను గురించి విని ఉండటం చేత ఆయన ఆమెను పెళ్లాడి తన పట్టమహిషిని చెయ్య నిశ్చయించాడు. ఆయన తరపున ఆయన దూత వచ్చి, అవంతిపురపు మహారాజు గారు మీ కుమార్తెను వివాహమాడదలిచారు. మీరు నిరాకరించే పక్షంలో మీ దేశం మీద దండెత్తి వస్తారు అని విజయపురి రాజుతో అన్నాడు. అవంతి రాజు బలవంతుడు. ఆయనతో యుద్ధం చేసి గెలిచే అవకాశం విజయపురి రాజుకు ఏమాత్రమూ లేదు. అందుచేత విజయపురి రాజు తన కుమార్తె అయిన లావణ్యవతిని రామసింహుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ వార్త వినగానే లావణ్యవతికి నెత్తి మీద పిడుగు పడినట్టయింది. రామసింహుడు వంటి వృద్ధుడికి భార్య కావడం కన్నా చావే మేలని ఆమెకు తోచింది. ఆ రాత్రి ఆమె నీలదత్తుణ్ణి కారాగృహంలో కలుసుకుని సంగతంతా అతనితో చెప్పి, మనం పారిపోయి ఏ దూరదేశంలోనైనా సుఖంగా బతుకుతాం, నీకు అభ్యంతరమా అని అడిగింది. నీలదత్తుడు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రే ఆ ఇద్దరు విజయపురి వదిలి వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లావణ్యవతి అవివేకంగా నీలదత్తుడితో లేచిపోయి భోగభాగ్యాలను, రాజ జీవితాన్ని ఎందుకు దూరం చేసుకున్నది? అతను ఏ పని చేయలేని వాడని ఆమెకు తెలియదా? పారిపోవటం కన్నా యావజ్జీవ కారాగృహ శిక్ష బాగున్నది అన్న నీలదత్తుడు ఆమెను వెంటబెట్టుకుని పారిపోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఆమెను ఎలా పోషించుదామనుకున్నాడు? ప్రేమ వారినిద్దరినీ గుడ్డివాళ్ళను చేసిందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీలదత్తుడు తాను ఏమీ చేతకాని వాడిని అన్నప్పటికీ రాజకుమార్తె తెలివైనదైతే ఆ మాట నమ్మనవసరం లేదు. అతను అసమర్థుడైతే దేశ బహిష్కరణ శిక్షను లక్ష్య పెట్టకుండా విజయపురికి తిరిగి రాడు. వచ్చినా రాజభవనానికి ఎన్నటికీ రాడు. అతను దొంగతనం చేయటానికే వస్తే ఖజానా కేసి పోతాడు గాని మందిరాలలో పట్టుబడడు. నీలదత్తుడు తనకు కారాగృహంలోనే సుఖంగా ఉన్నది అనడానికి తాను అతన్ని రహస్యంగా చూడరావటమేనని కూడా ఆమె తేలికగా గ్రహించగలదు. మీదు మిక్కిలి ఆమె అతన్ని ప్రేమించి ఉన్నదేమో. ముసలిరాజుకు భార్యగా ఉండటం కంటే నీలదత్తుడి భార్య అయి మామూలు జీవితం గడపటమే మేలు అనిపించవచ్చు. ఆ మామూలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు గనుక దాన్ని గురించి ఆమెకు భయం ఉండదు. ఇక నీలదత్తుడు రాజకుమార్తె సాన్నిధ్యం కోసం కారాగృహంలో ఉండగోరాడు కానీ ఆమె వెంట ఎక్కడికైనా పోవటానికి అతనికి అభ్యంతరం లేదు. ఆమెను అతను ఎలా పోషిస్తాడో అన్న సమస్య లేదు. అతను గజదొంగ. అతను పట్టుబడినది దొంగతనం చేస్తూ కాదు. ఆ వృత్తి అతను ఏ దేశంలోనన్నా సాగించగలడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు మారిన మనసు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ మనోనిశ్చయానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు, కానీ అవంతి నగరపు యువరాజైన అమరధ్వజుడిలాగా నువ్వు మనసు మార్చుకుంటావేమో అని నాకు సందేహంగా ఉంది.
శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి నగరపు పరిసర ప్రాంతమంతా అనేక వందల యోజనాల మేర భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. ఆ కీకారణ్యం మధ్య జనపదాలకు చాలా దూరంగా భిల్లులు నివసించేవారు. వాళ్లకు నాగరిక ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. తమ చుట్టూ ఉండే అరణ్యంలో క్రూర మృగాలు నివసించినట్టే వాళ్ళు జీవించేవాళ్ళు. ఆటవిక జాతుల కన్నిటికీ ఉన్నట్టే వాళ్లకు ఒక నాయకుడు ఉండేవాడు. బెల్లపల్లెలో అందరూ ఆ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేవారు. అతని నిర్ణయానికి తిరుగు ఉండేది కాదు. అవంతి నగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అరణ్యాలలో వేటాడేవాడు. అతను మహాబలశాలి, సాహసి కూడా. ఎన్నోసార్లు అతను క్రూర మృగాలను ఎదుర్కొని ఆయుధం ఉపయోగించకుండా చంపేశాడు. అతనికి ఏ జంతువు భయమూ లేదు. పెద్ద పులులను, సింహాలను సైతం చంపటం అతనికి అవలీల. ఒకనాడు అమరధ్వజుడు తన చేత దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అరణ్యంలో చాలా దూరం పోయి అనుకోకుండా బెల్లపల్లె చేరాడు. అక్కడ అలాంటి పల్లె ఉన్నదని, అందులో ఆటవికులు ఉంటున్నారని అతనికి తెలియదు. బెల్లపల్లెను చేరుతూనే అతను చాలా అందగత్తె అయిన బెల్లకన్యను చూశాడు. ఆమె పులి పిల్లలతో ఆడుకుంటున్నది. బెల్లకన్య, యువరాజు ఒకరినొకరు అమిత ఆశ్చర్యంతో చూసుకున్నారు. సృష్టిలో ఆడదానికి ఏ ఆభరణాలు, అలంకరణ లేకుండా అంత అందం ఉండటం యువరాజుకు ఆశ్చర్యం కలిగించింది. భిల్లులను తప్ప ఏ నాగరిక పురుషుణ్ణి చూడని బెల్లకన్య యువరాజు దుస్తులు, వాలకము చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అతను ఎవరో దేవుడై ఉంటాడు అనుకుని ఈ సంగతి అందరికీ చెప్పటానికి గూడెంలోకి పరిగెత్తింది. యువరాజు కూడా ఆమె వెంట వెళ్ళాడు. త్వరలోనే అమరధ్వజుణ్ణి అనేక మంది భిల్లులు పొడుగుపాటి ఈటెలతో చుట్టుముట్టారు. ఆ పిల్ల కూడా వారి వెంట ఉన్నది. అమరధ్వజుడు వాళ్లతో, నేను అవంతి నగరపు యువరాజును. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లను పెళ్లాడతాను అన్నాడు. భిల్లులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిలో వృద్ధుడు ఒకడు అతన్ని తన వెంట రమ్మని తమ నాయకుడు వద్దకు తీసుకుపోయాడు. భిల్ల నాయకుడు అతని కోరిక తెలుసుకొని, ఈ పిల్లను పెళ్లాడగోరితే నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి. అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. అమిత సాహసి అయిన అమరధ్వజుడు తాను ఏ పరీక్షకైనా సిద్ధమే అని అన్నాడు. అయితే పద అంటూ భిల్లనాయకుడు అతన్ని అరణ్యంలో ఒక ఖాళీ జాగాలోకి తీసుకుపోయాడు. చూస్తుండగానే భిల్లులందరూ ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా వచ్చి అక్కడ చేరారు. భిల్లనాయకుడు వాళ్ళనందరినీ ఒక వలయంగా నిలబెట్టాడు. కొద్దిసేపటికి ఆ వలయంలోకి ఒక మహాబలశాలి వచ్చాడు. వాడి వెంట డప్పులు వాయించుకుంటూ కొందరు వచ్చారు. ఏనుగు గొన్నలాంటి వాడి శరీరాన్ని, అమిత వికారంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి అమరధ్వజుడికి చాలా అసహ్యం కలిగింది. ఆ భయంకరుణ్ణి చూపిస్తూ భిల్లనాయకుడు అమరధ్వజుడితో, మా గూడెంలో వాడికన్నా బలవంతుడు లేడు. నువ్వు మా పిల్లను పెళ్లాడాలంటే వాణ్ణి జయించాలి అని అన్నాడు. అమరధ్వజుడు భిల్లనాయకుడితో, మీ పిల్లకు వరుణ్ణి నిర్ణయించటానికి ఇది సరి అయిన పద్ధతి కాదు. ఈ యోధుణ్ణి జయించటానికి పశుబలం చాలును, కానీ వివాహానికి అర్హుడైన వాడికి బుద్ధిబలము, అందచందాలు అవసరం కాదా అన్నాడు. మేము అడవిలో బతికే వాళ్ళం, మా పద్ధతులు మావి, మీ పద్ధతులు మాకు అవసరం లేదు. నీకు మా యోధుడితో పోరాడటానికి ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు భిల్లనాయకుడు. ఈ మాటకు అందరూ నవ్వారు. నేను అతనితో పోరాడటానికి సిద్ధమే అన్నాడు అమరధ్వజుడు. వెంటనే అందరి నవ్వులు నిలిచిపోయి నిశ్శబ్దం ఏర్పడింది. ఇద్దరికీ యుద్ధం ఆరంభం అవుతూనే భిల్లయోధుడు అమరధ్వజుణ్ణి అవలీలగా ఎత్తి దూరంగా విసిరివేశాడు. అందరూ చప్పట్లు చరిచి నవ్వారు. భిల్లకన్య కూడా చప్పట్లు చరిచి నవ్వింది. భిల్లుడి బలం క్షణం పాటు అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగించింది. అయితే వాడికి పశుబలమే తప్ప మెదడు లేదని, యుక్తులు ఏమీ తెలియవని అతను కనిపెట్టాడు. అందుచేత అతను పడిన చోటు నుంచి లేచి వచ్చి తనను వాడు సమీపిస్తుండగా మెరుపులాగా కాలెత్తి వాడి డొక్కలో బలంగా తన్నాడు. వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు. అమరధ్వజుడు పక్కకు తప్పుకుని అరచెయ్య అడ్డంగా తిప్పి వాడి
మెడనరం తెగేలాగా శక్తి కొద్దీ కొట్టాడు. భిల్లయోధుడు ఘీంకారం చేస్తూ పడిపోయాడు. మళ్ళీ అందరూ చప్పట్లు చరిచారు. భిల్లకన్య కూడా చప్పట్లు చరిచింది. భిల్లనాయకుడు అమరధ్వజుణ్ణి భుజం మీద తట్టి, భేష్, నువ్వు గొప్ప యోధుడివి, సందేహం లేదు. మా పిల్లకు తగిన వరుడివి, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. ఫ్రెండ్స్, భేష్ అన్న మాట తెలుగులో అప్రిసియేషన్కి ఉపయోగించేవారండి. ఇప్పుడు ఆ మాట ఎవరో ఉపయోగించట్లేదు. ఇక కథలోకి వెళదాం. నాకు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశం మారిపోయింది, నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు అమరధ్వజుడు భిల్లనాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో భిల్లులు అతన్ని చుట్టుముట్టారు. భిల్లనాయకుడు అతన్ని సమీపించి, చూడు బాబు, ఒక్క సంగతి విని మరీ వెళ్ళు. నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్లాడతాను అన్న పిల్లను పెళ్లాడవలసినవాడు. ఆమెను పెళ్లాడగోరిన వారందరినీ వాడు లోగడ ఓడించాడు, కొందరిని చంపాడు కూడా. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన భిల్లులు తమ నాయకుడు సైగ గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చారు. కానీ అతను ముందుకు కదలలేదు. కొంచెం సేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేనామెను పెళ్లాడతాను అన్నాడు. నాయకుడు వాళ్ళిద్దరికీ పెళ్లి తంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యువరాజు ఆ పిల్లను పెళ్లాడతాను అన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు? తనను భిల్లయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించింది అనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, తాను భిల్లకన్యను పెళ్లాడాలంటే ఒక పశుప్రాయుడితో పోట్లాడాలని, భిల్లుల ఆచారాలు అలాంటివని తెలిసినప్పుడే యువరాజుకు భిల్లకన్యను పెళ్లాడాలి అన్న కోరిక పోయింది. తాను పిరికివాడనిపించుకోకుండా ఉండటానికే ఆ భిల్లయోధుడితో పోట్లాడాడు. భిల్లకన్య తన పాటుకు హర్షించింది అన్న అపోహ అతనికి కలిగే అవకాశం లేదు. ఎందుచేతనంటే తనకు భర్త కావలసిన వాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది. అయితే యువరాజు ఆమెను పెళ్లాడటానికి కారణం ఏమంటే, ఆమెను పెళ్లాడవలసిన వాణ్ణి తాను చంపాడు. ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళందరినీ వాడు ముందే చంపటమో జయించటమో జరిగింది. శౌర్యాభిలాష గల ఆ భిల్లకన్య మరొక వీరుణ్ణి భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు. వీరుడిగా తనను ఆమె పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత యువరాజు రెండోసారి మనసు మార్చుకున్నాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు శ్రమ ఫలితం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇంతగా శ్రమ పడుతున్నావు, కానీ ఈ ప్రపంచంలో శ్రమ ఒకరిదే, ఫలితం మరొకరిదే కావటం కద్దు. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక చిన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. అల్లారు ముద్దుగా పెరిగి రాజకుమార్తె అన్ని విద్యలలోనూ ప్రవీణురాలై పెళ్లి ఈడుకొచ్చింది. రాజు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో ఉండగా ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి ఆరంభమయ్యింది. ఆమె నిద్రాహారాలు మానేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తనను తాను ఎరుగని స్థితిలో పడింది. ఆమె రోజు రోజుకు క్షీణించిపోతూ ఉండటం చేత రాజు ఆమెకు వైద్యుల చేత ఎన్నో చికిత్సలు చేయించాడు. ఆ చికిత్సలేవీ పని చేయకపోగా ఆమె జబ్బు ఏమిటో కూడా వైద్యులకు అంతు చిక్కలేదు. ఏమి చేయటానికి పాలుపోక రాజు తన కుమార్తె వ్యాధి నివారణ చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని, తన అనంతరం రాజును చేస్తానని దేశ దేశాల దండోరా వేయించాడు. ఈ వార్త విని ఎంతలేసి ఘనవైద్యులు వచ్చారు, కానీ ఒక్కరు కూడా రాజకుమార్తెకు స్వస్థత చేకూర్చలేకపోయారు. ఇలా ఉండగా ఆ నగరానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర దేవాలయంలో మకాం వేశాడు.
ఆ సన్యాసి నగరంలోని ప్రజల రోగాలను అన్నిటినీ నయం చేయసాగాడు. ఆయనను గురించి నగరమంతా ప్రచారం జరిగి కొన్నాళ్లకు రాజుగారి దాకా వెళ్ళింది. ఆశ ఒకంతట చావదు గనుక రాజు తన కుమార్తెను మేనాలో ఎక్కించుకుని సపరివారంగా దేవాలయానికి వెళ్ళి సన్యాసిని కలుసుకున్నాడు. సన్యాసి రాజకుమార్తెను చూసి ఆమెకు జబ్బు ఏమీ లేదని, ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయం ఏమిటి అని రాజు సన్యాసిని అడిగాడు. మహారాజా, రేపు నుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యించండి. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వచ్చిన బ్రాహ్మణులు ఏది కోరితే అది ఇప్పించండి. ఈమె ఎవడికైతే దానం నిరాకరిస్తుందో వాడే బ్రహ్మరాక్షసిని వదలుగొట్టగలవాడు అన్నాడు సన్యాసి. రాజు మర్నాటి నుంచి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయించసాగాడు. ఎక్కడెక్కడ నుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు పుచ్చుకున్నారు. రాజకుమార్తె ఎవరికీ దానం నిరాకరించలేదు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు యాచన నిమిత్తం రాజభవనానికి వచ్చాడు. అంత దూరానే అతన్ని చూసి రాజకుమార్తె వాణ్ణి గెంటెయ్యండి, గెంటెయ్యండి అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది. రాజు ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీకు మంత్రశాస్త్రం తెలుసునా? మా అమ్మాయిని ఎంతో కాలంగా పట్టి పీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా అని అడిగాడు. బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు. రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. కానీ అదే సమయంలో సన్యాసి వచ్చి, రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసి నీ అనంతరం రాజ్యానికి నేను రాజునవుతానని ప్రకటించు అని అన్నాడు. రాజు తన కుమార్తెను సన్యాసికిచ్చి పెళ్లి చేసి ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసుని వదిలించిన బ్రాహ్మణుడికి 1,00,000 వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు అంత అన్యాయం ఎందుకు చేశాడు? తాను దండోరా వేయించిన ప్రకారం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వక తన కుమార్తెను సన్యాసికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? సన్యాసి తనను శపిస్తాడని భయపడ్డాడా? లేక యాచకుణ్ణి అల్లుడుగా చేసుకోవడం కంటే సన్యాసి అల్లుడు కావటం మేలనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు దండోరా వేయించిన నాటికి రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టినట్టు ఎవ్వరికీ తెలియదు. అయినప్పటికీ రాజు బ్రాహ్మణుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఉండేవాడే. కానీ సన్యాసి వచ్చి రాజు ప్రకటించిన సన్మానం తనకు చెందాలి అనగానే అతని అర్హత రాజు గ్రహించాడు. రాజకుమార్తెకు చికిత్స చేసిన వాడు పెళ్లాడే ఉద్దేశంతో రాలేదు, యాచించవచ్చాడు. రాజకుమార్తె అతను కోరినది ఇచ్చి ఉంటే అతను తన దారిని తాను వెళ్ళేవాడే. సన్యాసి అలా కాదు. రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టిన సంగతి చెప్పటమే కాక ఏ మనిషి దాన్ని వదలగొట్టగలడో సూచించటమే కాక రాజకుమార్తెకు స్వస్థత కలగగానే ఆమెను వివాహం ఆడటానికి 1 సంవత్సరం అంతా వేచి కూర్చున్నాడు. రాజకుమార్తె మామూలు మనిషి కావటానికి పూర్తిగా సన్యాసే కారకుడు. మంత్రవేత్త అయిన బ్రాహ్మణుడు కేవలం నిమిత్త మాత్రుడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విడిపోయిన మిత్రులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్నావేమో. స్నేహం నిలవదు. ఎందుకు నిదర్శనంగా నీకు విడిపోయిన మిత్రుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో శంకరుడు, కేశవుడు అని 2 ప్రాణమిత్రులు ఉండేవారు. వారు ఏమంత కలిగిన వాళ్ళు కారు. వారికి యుక్త వయసు వచ్చి కుటుంబ భారం మీద పడేసరికి జీవితం కష్టసాధ్యమయ్యింది. అందుచేత ఇద్దరూ కూడబలుక్కుని తమకు ఉన్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో దేశాల మీద పడి వర్తకం చేయ నిశ్చయించారు. వర్తకం వారికి బాగా కలిసి వచ్చింది. వారు ఒక చోట స్థిరపడి పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం సాగించారు. శంకరుడికి ఒక కొడుకు,
కేశవుడికి ఒక కూతురు ఉన్నారు. తమ ఇద్దరి మధ్య గల స్నేహాన్ని పురస్కరించుకుని శంకరుడు తన కొడుకు కేశవుడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అందుకు కేశవుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరూ యుక్త వయసు వచ్చిన వాళ్ళు కావటం చేత వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని స్నేహితులు అనుకుంటూ ఉండగా శంకరుడికి ఒక దుర్వార్త తెలిసింది. అతని ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఈ వార్త విని శంకరుడు హతాశుడైపోయాడు. అతని బాకీదారులు తమ బాకీల కింద అతనికి ఉన్నదంతా కాజేసి అతన్ని నిరుపేదగా వదిలేశారు. శంకరుడు అప్పటిదాకా ఘనంగా బతికిన ఊళ్ళో ఉండలేక తన మూట ముల్లే సర్దుకుని భార్యను కొడుకును వెంటబెట్టుకుని ఊరు విడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. అది చూసి కేశవుడు, బావా, మన పిల్లలకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, అనుకున్నట్టు జరగవద్దా అన్నాడు. దానికి శంకరుడు, నేనిప్పుడు నిరుపేదను, నీ తాహతకు తగిన సంబంధం చూసి నీ కూతురు పెళ్లి చెయ్యి అన్నాడు. నీ సంపద పోతే నా సంపద ఉన్నది కదా, దైవికంగా జరిగే దుస్సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం సంపన్నులంగా పుట్టామా? నా ఆస్తిని మన పిల్లలిద్దరూ అనుభవిస్తూ ఉంటే మనం చూసి ఆనందిద్దాం అన్నాడు కేశవుడు. శంకరుడు ఈ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కేశవుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. శంకరుడు దక్షిణ దేశంలోని ముత్యాల నగరం చేరుకుని ఒక రత్నవర్తకుడి దగ్గర తన కొడుకుతో సహా పనికి కుదిరాడు. అతనికి ఉన్న అనుభవము, మంచితనము బాగా రాణించాయి. ఆర్థికంగా కొంత పుంజుకున్న తర్వాత చిన్న ఎత్తున సొంత వ్యాపారం ప్రారంభించాడు. తండ్రి కొడుకులు చాలా శ్రమపడి వ్యాపారాన్ని వృద్ధి చేశారు. శంకరుడు తన కొడుక్కి తగిన కన్యను చూసి పెళ్లి చేసి కొద్ది కాలంలో మనుమరాలిని కూడా చూశాడు. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టారు. మాలతి పుట్టిన తరువాత వ్యాపారం మరింతగా అభివృద్ధి చెంది శంకరుడికి బాగా సిరి ఎత్తుకున్నది. త్వరలోనే అతను పూర్వమంత ధనవంతుడయ్యాడు. శంకరుడు వెళ్ళిపోయాక కేశవుడు తన కుమార్తెను మరొక వ్యాపారస్తుడి కొడుకుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వసంతుడు అని పేరు పెట్టారు. వసంతుడు యుక్త వయస్కుడై ఉండగా ఒకసారి కేశవుడితో అతని వియ్యంకుడు, బావగారు, అరబ్ దేశాలలో మన సరుకుకు మంచి గిరాకీ ఉన్నదట. అక్కడ దొరికే ఖర్జూరానికి, శిలాజిత్తుకు ఇక్కడ గిరాకీ కదా, ఒకసారి వెళ్ళి వద్దామా? అదృష్టం బాగుంటే కోటీశ్వరలో అయిపోవచ్చు అన్నాడు. కేశవుడు సరేనన్నాడు. ప్రయాణానికి కావలసిన ఒంటెలను సమకూర్చుకొని ఎడారి అవతల గిరాకీ ఉండే సరుకులు కొని ఒంటెల మీద ఎక్కించి వియ్యంకులిద్దరూ తమ కుటుంబాలను పరివారాలను వెంటబెట్టుకుని ప్రయాణమయ్యారు. ఎడారి ప్రయాణం కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. కానీ ఒక రాత్రి అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో దొంగలు వచ్చిపడి మేలుకున్న వారినందరినీ చంపి సరుకుతో సహా ఒంటెలనన్నిటినీ తోలుకుపోయారు. ఆ దొంగల దాడిలో కేశవుడి మనుమడు వసంతుడు తప్ప అందరూ పోయారు. కేశవుడి కుటుంబము, అతని వియ్యంకుడు కుటుంబము దొంగల కత్తులకు బలి అయ్యింది. పరివారంలో కొద్ది మంది గాయాలు తగిలినా చావకుండా మిగిలారు. ఇలా చావగా మిగిలిన వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించుతూ ఎలాగో ఎడారి నుంచి బయటపడ్డారు. వసంతుడికి తన దేశానికి తిరిగిపోబుద్ధి పుట్టలేదు. అక్కడ అతనికి ఎవ్వరూ లేరు. అతను దొరికిన చోట తింటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ దేశాల వెంట తిరగసాగాడు. కొన్ని సంవత్సరాలు అలా తిరిగి వసంతుడు ముత్యాల నగరం చేరాడు. అతను శంకరుడి దుకాణం ముందుకే వచ్చి, అయ్యా, ఏదన్నా పని ఇప్పిస్తారా అని అడిగాడు. చిక్కి శల్యమై ఉన్న కుర్రవాణ్ణి చూసి శంకరుడు జాలిపడి దగ్గరికి పిలిచి పరీక్షగా చూస్తే తన బాల్యమిత్రుడైన కేశవుడు పోలికలు కనిపించాయి. నాయనా, నీది ఏ దేశం? నీ తండ్రి ఎవరు, తాత ఎవరు అని శంకరుడు ఆదరపూర్వకంగా వసంతుణ్ణి అడిగాడు. వసంతుడు తన కథ అంతా చెప్పాడు. శంకరుడు విధి విలాసానికి ఆశ్చర్యపడుతూ, నాయనా, నీ తాత నాకు ప్రాణ స్నేహితుడు, నువ్వు నా దగ్గరే ఉండిపో, నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు. వసంతుడు తెలివైనవాడు, చురుకైనవాడు. ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు ముచ్చటపడ్డాడు. తనకు కేశవుడికి ఉండిన మైత్రిని మరింత దృఢం చేసుకునేటందుకు ఆయన వసంతుడికి తన మనుమరాలు మాలతిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతుడు దిక్కులేని పక్షిగా ఉన్నప్పటికీ తన మనుమరాలనిచ్చి పెళ్లి చేసి
తనకు కేశవుడికి ఉండిన పాత స్నేహాన్ని దృఢం చేసుకున్న శంకరుడు అదే స్నేహాన్ని పాటించి అదే పరిస్థితిలో తాను ఉన్నప్పుడు తన కొడుక్కు కేశవుడి కుమార్తెను చేసుకోవటానికి ఎందుకు నిరాకరించాడు? ప్రాణ స్నేహితుడి నుంచి ఎందుకు విడిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శంకరుడు ఎప్పుడూ కేశవుడి పట్ల స్నేహభావం కలవాడే. అయితే అతను అభిమానవంతుడు. అందుచేత అతను కేశవుడు తన పట్ల చూపిన ఆదరాన్ని భరించలేకపోయాడు. అలాంటివాడు కృతజ్ఞతా భారాన్ని మోయలేడు. సర్వస్వము పోగొట్టుకున్నది కేశవుడే అయి ఉన్నట్టయితే అతని కుమార్తెను శంకరుడు తప్పక చేసుకుని ఉండేవాడు. అలా జరగలేదు. కానీ ఆ పరిస్థితి కేశవుడి మనవడికి సంప్రాప్తమయ్యింది. శంకరుడు ఆ కుర్రవాడికి తన మనుమరాలిని ఇచ్చి పెళ్లి చేసేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.